నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రతిరోజు 4:30 కల్లా లెగిసి నా రొటీన్ అయితే మొదలుపెడతాను. చెట్టు మీద నుంచి బేతాళుడిని విక్రమార్కుడు తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా మళ్ళీ వచ్చి అదే ప్లేస్‌లో మళ్ళీ చెట్టు మీదే ఎళ్లి వాలుతాడు కదా బేతాళుడు. ఆ టైప్‌లో కనిపించిద్ది నాకు ఆ కుర్చీ. నేను డైలీ మార్నింగ్ లెగిసేసి నైట్ అయితే లోపల పెట్టేసి ఉంచుతాను. డైలీ మార్నింగ్ లెగిసి చూసేసరికి మళ్ళీ ఆ కుర్చీ బయటే ఉంటది. అంత ఆశ్చర్యం ఏమి లేదనుకోండి దానిలో. మా వారు 2:00కి, 3:00కి మెలుకువొస్తే లెగిసి ఆ కుర్చీ బయట వేసుకొని కూర్చుంటారనమాట. ఈ ముగ్గయితే కనిపిస్తుంది కదా! ఇదైతే ఫస్ట్‌లో లేదు. తర్వాత నేనేం చేశానంటే బాగా వర్షాకాలం అది వచ్చినప్పుడు ఇదంతా బురద బురద అయిపోతుంది ఇంటి ముందు. అదంతా మట్టి నేలే కదా! అదంతా కూడా మా గోడ ముందు ఉన్నదంతా, మా గేటు ముందు ఉన్నదంతా కూడా మా మరిదిగారు వాళ్ళ స్థలమే అనమాట. అయితే అవతలకి చిన్న గేటుంది. వాళ్ళొచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత మేము ఆ గేట్‌లో నుంచి నడవాల్సొస్తది అయితే. ఇదైతే నేనిప్పుడు ముందు ఎందుకేసుకున్నానంటే మా గేటు ముందు మొత్తం కూడా మట్టే ఉంటుంది. కింద మిగిలిన మొత్తం రాళ్ళున్నాయి కదా! ఆ రాళ్ళ మీదయితే మేము మిగిలిన కంకరంతా ఇల్లు కట్టాక మిగిలిన కంకరంతా వేసేసుకున్నాము. అయితే అలా వేసినా గానీ మొత్తం బురద బురదగా అయిపోతుంది. కాస్త నీళ్లు పడినా గానీ బురదయిపోతది. అందుకని ముగ్గులు వేసినా కూడా అటు ఇటు నడుస్తారు కదా! ఆ నడవటం వల్ల అటు ఇటు తిరగటం వల్ల ముగ్గు కూడా అంతగా ఉండదు. సిమెంట్ రోడ్డో ఏదో అయితే చాక్‌పీస్‌తో ఏసుకుని చాక్‌పీసులు తడిపి వేసుకుంటే అలాగే ఉండిపోతుంది కదా! నాకు ఆ ఫెసిలిటీ అయితే లేదు. ఈ ముగ్గుతో వేసినా కానీ పిల్లలు గానీ, ఆయన గానీ ఎవరైనా సరే అటు ఇటు తిరగటం వల్ల వెంటనే ముగ్గు పోతుంది. ఇక అందుకని నేనేం చేశానంటే అట్లా పోతే అంత బాగుండదు కదా అని చెప్పి గుమ్మం ముందు మా నాపరాళ్ళయితే 4 ఏపించి మా వారితో సిమెంట్ అది పూయించేసి పైన నేను రెడ్ పెయింట్ ఏసి ఆ రెడ్ పెయింట్ ఆరిపోగానే ఇది ముగ్గయితే వేసేసుకున్నాను పెయింట్‌తో. ఎందుకంటే అప్పుడు వర్షాకాలమైనా సరే కింద నేను మామూలుగా ప్రతిరోజు వేసుకునే ముగ్గు చెరిగిపోయినా సరే గుమ్మం ముందు గేటు ముందు ఈ ముగ్గయితే ఉంటది కదా అన్న ఆలోచనతో నేను ఇలా వేసుకున్నాననమాట. అటువైపు కింద బైక్ పెట్టుకున్న చోట కూడా నాపరాళ్ళయితే వేసుకున్న స్టార్టింగ్‌లో ఇంట్లోకొచ్చిన స్టార్టింగ్‌లో అక్కడ కూడా ముగ్గు వేసేదాన్ని. అయితే ఇన్ని చోట్ల ముగ్గు ఎందుకులే అని చెప్పి మా వారు నేను బండి పెట్టుకుంటాను, నేల మీద పెట్టుకుంటే పాడవుతుందని చెప్పి ఇంకా ఆ నాపరాళ్ళ మీద మా వారు బండయితే పెట్టుకుంటున్నారు. అయితే మా ఇంటికి వాడిన నాపరాళ్ళన్నీ కూడాను మా పాతింటి పెంకుటింటికి సంబంధించిన నాపరాళ్ళేనండి. అంటే మా పెళ్ళైన కొత్తలోనే వేయించారు. వాటికి ఒక 5, 6 ఇయర్స్ కూడా అవుతుల్లేదు. అదే ఒక 8, 9 ఇయర్స్ అవుతుందేమో ఆ నాపరాళ్ళేసి. ఇంకా ఎందుకులే ఆ నాపరాళ్ళు పారేయటం ఎందుకులే అని చెప్పి ఇక వాటినే యూజ్ చేసేసాము. అందుకే అవి కాస్త తెల్లగా ఉంటాయి. మరీ నల్లగా నీట్‌గా కాకుండా కాస్తంత తెల్ల తెల్లగా ఉంటాయి. సిమెంటు అవే పడినాయి కాబట్టి. ఇక మా వారైతే నేను ఏదన్నా పని చేసుకుంటా ఉంటే మీద నీళ్లు పోయటానికి ఆటికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. ఏముందిలే మనకు కూడా అలాంటి చిన్న చిన్న సరదాలు లేకపోతే ఇంక లైఫ్ బోర్ కొట్టేస్తుంది కదా! అయితే బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా ఈరోజు నాకు సూర్యుడు, చంద్రుడు ఇద్దరు ఒకే చోట కనిపించారు. అంటే ప్రతిరోజు ఇలాగే ఉంటదేమో తెలీదులే గానీ నేనైతే ఈరోజే గమనించాను. అటు సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. ఇటు చంద్రుడు అస్తమిస్తూ కనిపించాడు. బావుందనిపించింది. అందుకే క్యాప్చర్ చేశాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఎందుకో బాగా చిరాకుగా అనిపించి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. స్నానం చేసి వచ్చేసి ఇంకా పొయ్యి మీద ఒకవైపు పాలు, ఒకవైపు రైస్ పెట్టేసేసి ఇంకా పిల్లల్ని లేపటాకైతే వచ్చాను. మా పాపకి అసలు ఇంత చిన్న వయసులోనే ఎంత సిగ్గంటే నేను కెమెరా పెట్టుకున్నానని చెప్పి గబగబా పారిపోయింది ఆ మంచం మీదకి. ఇంకా దానికి డ్రెస్ వేసేసి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పేసి లోపలికి వచ్చి అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. బయట ఎన్ని పనులు చేసినా ఏం చేసినా సరే ముందు వాకిలి ఊడ్చి ముగ్గేయకపోయినా సరే బెడ్రూమ్లో ఈ పక్క బట్టలన్నీ తీయకపోయినా సరే ఎందుకో రోజంతా ఆ వంటగదిలోకి వెళ్ళి కానీ ఆ స్కూల్ పనులు కానీ చేయబుద్ధి కాదు. ముందు ఆ వాకిలి పని, ఆ తర్వాత పక్క బట్టలు ఎత్తేయటం, ఈ 2 పనులు అయిపోతే మిగతా పనులు తర్వాత అయినా తాపీగా చేసుకోవచ్చులే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బహుశా నాకు తెలిసి అందరికీ ఇదే కదా, అందరికీ ఇలాగే ఉంటుంది అనుకుంటా. ముందు ఈ పక్క బట్టలు ఎత్తేయటం, వాకిలి చూసుకోవటం ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకా ఏ పనైనా సరే ఇంకా తాపీగా చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య మా బాబు అయితే నాకు ప్రతి విషయంలోనూ చాలా హెల్ప్‌గా ఉంటున్నాడు. ఇదివరకు ఈ మంచాన్ని అసలు ఎత్తేవాడే కాదు. ఇప్పుడు నేను చెప్పకపోయినా సరే నేను రూమ్ సర్దటం ఆలస్యం వచ్చేసి మంచం ఎత్తేసి పక్క రూమ్‌లో పెట్టేస్తాడు. అంటే ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే చిన్న చిన్న పనులన్నీ నేర్పిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి బాధ్యత అనేది వస్తదని చెప్పి నాకు అనిపిస్తది. అందుకే కాస్త మా వారితో కలిసి కుడితి పారబోయేటాకైనా, చెత్త పారబోయేటాకైనా సరే అలా చిన్న చిన్నలకు హెల్పులు చేస్తూ ఉంటాడు వాడు.
పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పి ఈ బిస్కెట్స్ అయితే తెచ్చారు. కానీ మా పిల్లలు అస్సలు బిస్కెట్స్ ముట్టుకోవట్లేదు. ఈ బిస్కెట్ ప్యాకెట్లు పక్కన పెట్టేసి వాళ్ళ నాన్నగారితో వెళ్ళి బంగాళదుంప చిప్స్, బూస్ట్ బన్నులంట ఇవేంటో అసలు చాలా ఇదిగా ఉన్నాయి. బూస్ట్ బన్నులు, వేరుశనగ గుళ్ళు పకోడీ ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇలాంటివే తినాలనిపిస్తుందంట. బిస్కెట్లు, పప్పు ఉండలు అవి తినబుద్ధి కావట్లేదంట. అయితే నేను పిల్లలకి మజ్జిగ అయితే పెట్టేదాన్ని, కానీ చలికాలం వచ్చేసింది కదా అని చెప్పి పెరుగు పెడుతున్నాను. పెరుగులో కాస్తంత చిటికెడు, మరీ ఎక్కువ అయితే వెగటొస్తుందని చిటికెడు పంచదార వేసి స్నాక్స్ పెరుగు అవి పెట్టేశాను. మజ్జిగ అయితే చలికాలం ఎందుకులే, పదపద్దాక యూరిన్ వస్తే మళ్ళీ టీచర్స్ పంపించరు. ఈ మధ్య పర్మిషన్ అసలు ఇవ్వట్లేదు టీచర్స్, అందుకని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. ఇక నేనైతే ముందు పరగడుపున ఒక 10 days గ్యాస్ టాబ్లెట్ యూస్ చేద్దాంలే అనుకుని వేసుకుంటున్నాను. అది వచ్చేసేసి హోమేస్ టాబ్లెట్ అనమాట. ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేసేసాను స్కూల్కి. ఇంకా రెడీ చేసేసిన తర్వాత వాళ్ళనైతే వాళ్ళ నాన్నగారు వ్యాన్ దగ్గర దాకా తీసుకువెళ్ళి వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చేసిన తర్వాత ఆయన రెడీ అయ్యి వెళ్ళిపోతారు. పిల్లలైతే మాత్రం షూ వేసుకునేటప్పుడు కంపల్సరీ నేను వాళ్ళ పక్కన ఉండాల్సిందే. ఎందుకంటే గబాలన వాళ్ళకి ఏం తెలియదు కదా, హడావిడిలో వేసుకుని వెళ్ళిపోతారు. మనం ఏంటంటే వెళ్ళిన తర్వాత దులిపి చెక్ చేయని ఇదివరకంతా నేనే వేసేదాన్ని. ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలిగా, ఎనీ టైం మనం పక్కన ఉండం కదా అన్నట్టుగా చిన్నవన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట. మా వారైతే వీళ్ళకన్నా ముందు బ్యాగులు పట్టుకుని అయితే ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. గబాలన వ్యాన్ వెళ్ళిపోద్దేమో అని. వీళ్ళు ఇంకా వెనకాల తాపీగా క్యారేజెస్ పట్టుకుని అయితే షూ వేసుకుని వెళ్తారు. ఇంకా మాది పల్లెటూరు అని చెప్పాను కదా, మరీ పక్కా పల్లెటూరు కాకపోయినా కాస్త పాములని, ముంగెసులు అవి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ఇంటి ముందు. ఖాళీ స్థలం ఎక్కువ కదా మా ఇంటి చుట్టూతా, అందుకని చెప్పేసి ఇంకా ముంగిసలు కూడా చాలాసార్లు కనిపించినాయి నాకు. అందుకనే షూ మాటికి 10 సార్లు షూ చెక్ చేసిన తర్వాతే వేసుకోమని చెప్తాను. మా ఇంట్లోకి అయితే డైలీ ఇలాగా సూర్యుడు బాగా పడతాడనమాట. ఈ టైం అయింది కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే బాగా ఇల్లంతా పడిద్ది అనమాట. డి విటమిన్ కదా, పిల్లల్ని కాసేపు అయితే కూర్చోపెడతాను. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మా వారి కోసం బెండకాయ ఫ్రై అయిపోయిందని చెప్పి మా వారి కోసం అయితే దోసకాయలు, వేరుశనగ గుళ్ళు, టమాటోలు వేసి చట్నీ అయితే చేశాను. అంటే మగవాళ్ళు కదా, అచ్చంగా వేపుడుతోటి తినాలంటే తినలేరు. అందుకని చెప్పి ఒక నూరుడు పచ్చడి అయితే చేసేసాను. ఆయన క్యారెట్స్ తీసుకొని ఫుడ్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి కదా అని చెప్పి నిన్న రాత్రి మడత పెట్టుకున్న బట్టలు కుర్చీలో పెట్టేసి పక్కన పెడతాను కదా, వాటినైతే వేటికి అవి సెటిల్ చేసేసి అలమరలో పెట్టేశాను. మా వాళ్ళైతే నాకు కొంచెం నీరసంగా కనిపించానని చెప్పి ఇల్లు కూడా నాకు చెప్పకుండా ఊడ్చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఊడుస్తారు, కానీ ఏదైనా కాస్త దుమ్ము మనలాగా అయితే అంత నీట్గా అయితే ఊడవరు కదా. కాస్తంత దుమ్ము కాలికి తగిలినా నాకు ఎందుకో చికాకుగా ఉంటుంది. ఇందుకే మళ్ళీ ఊడ్చుకుంటాను. మా వారైతే ఇంటిని అన్నిసార్లు ఊడవకూడదు అని చెప్తానే ఉంటారు. కానీ మనకి కొంచెం చిరాకు ఎక్కువ అనమాట. అందుకే పెద్దాక ఊడ్చేసుకుంటాను కాస్త చిరాకు అనిపించిన. అంటే లేచింది మొదలు ఇంకా లోపలికి బయటికి వెళ్ళేదాకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. బయట ఉన్న మట్టి అంతా వాళ్ళ కాళ్ళతోటి లోపలికి వచ్చేస్తుంది. ఇంకా ఇసుకగా తగులుతుంటే దాన్ని సాయంత్రం దాకా అలా చూస్తూ ఉండలేం కదా. అందుకని నేను మళ్ళీ వాళ్ళందరూ పిల్లలేమో స్కూల్కి చేరిపోయారు, ఇక ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడులే అని వాళ్ళ ముగ్గురు ఇంట్లోంచి బయలుదేరిన ఒక పావుగంట అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా ఊడ్చేసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఓడకూడదు అంటారు కదా. అందుకని ఒక పావుగంట, ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ ఒకసారి దుడిపేసుకుంటాను. ఈవినింగ్ దాకా అయితే అలా ఇసుక తగులుతూ ఉంచలేం కదా. అయితే ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫుల్ వ్లాగ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఛానల్ స్టార్టింగ్ కదా అని చిన్న వ్లాగులు అయితే పెడుతున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.